తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17వ తేదీన వచ్చిందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలన దినోత్సవం బుధవారం జరుపుకుంటున్నట్లు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను తహసీల్దార్ శ్రీనివాసచారి బుధవారం ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీఓ రఫీకున్నిసా, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్ ఆఫీసర్ రమేష్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఏఈఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రంగంపేట సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, సీఈఓ నవీన్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించారు. ఆయన పరిపాలన వారు భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలిస్తే తెలంగాణను మాత్రం నిజాం గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించారు. అందుకొరకే మనం ఈరోజు జెండాను ఎగిరేసి మన తెలంగాణ పండుగను ఎందుకు జరుపుకుంటున్నామంటే నిజానికి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు భారతదేశంతో పాటుగా తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. కేవలము నిజాం గవర్నమెంట్లను పారదోలిన తర్వాత వచ్చింది మనకు ఈరోజు స్వాతంత్రం దినోత్సవం. అయ్యా మనకు ఎందుకు ఎన్ని రోజులు లేట్ అయిందంటే, ఒక సంవత్సరం భారతదేశాన్ని బ్రిటిషర్స్ వదిలిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మనం చేసినటువంటి స్ట్రగుల్కు ఈరోజు నిజాం గవర్నమెంట్ వాళ్ళు ఇదే రోజు మన తెలంగాణను విడిచిపెట్టుకోవడం జరిగింది. అందుకొరకే ఈరోజు నిజంగా మన తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు కనుక మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క దినోత్సవంగా దీన్ని ఈరోజు మన తెలంగాణలో జరుపుకుంటున్నారు. కొంతమంది విమోచన దినమని, కొంతమంది జాతీయ సమైక్యతా దినోత్సవం అని, కానీ ప్రభుత్వం వారు మాత్రము ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని పరిగణించడం జరిగింది. ఇది యొక్క పాలన దినోత్సవంగా మనము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ఎందుకొరకు అంటే ప్రతి వ్యక్తి కూడా తన ఇంటితో పాటుగా, మన వీధిలో పాటుగా, తర్వాత మన మండలంతో పాటుగా వాడవాడలో కూడా శుభ్రతను పాటించాలని ఈరోజు ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తామో, పరిసరాలను శుభ్రత పాటిస్తామో, దానితో పాటుగా మనుషుల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. సమాజంతో పాటుగా అభివృద్ధి పథంలో పోవడానికి కూడా ఈ శుభ్రత అనేది చాలా ముఖ్యం. కనుక ఈరోజు ప్రభుత్వం వారు ఈ శుభ్రతను పాటించండి, ప్రతి ఒక్కరూ శుభ్రతతో పాటుగా మనం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి పథాలలో ముందుకు పోతాము అనే ఉద్దేశాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కనుక మనం శుభ్రతను పాటిస్తూ మనతో పాటుగా శుభ్రత గురించి ఒక 100 మందిని మనము వాళ్ళకు శుభ్రత గురించి వాళ్ళకు సూచనలు ఇస్తూ మనతో పాటుగా వారిని ముందుకు నడిపించాల్సిందిగా మనము ప్రభుత్వం ఈరోజు చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించడం జరిగింది. కనుక శుభ్రతకు ఎంత ప్రాముఖ్యత ఉంది అనే దాన్ని కూడా మనము ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ యొక్క ప్రజాపాలన దినోత్సవంగా అందరికీ కూడా, మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా కార్యాలయ స్టాఫ్ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.